జిల్లా కొనరోపేట మండల్ మరిమర్ల గ్రామంలో ఒక్కసారిగా భారీ వర్షంతో రాళ్లతో రాత్రి 12 గంటల సమయంలో రైతులు కోతకొచ్చిన పంట దాదాపుగా 200 ఎకరాల పంట నష్టం జరిగినట్టు రైతులు ఆ గ్రామం మరిమర్ల గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. రాత్రి నుంచి వర్షం పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామం కన్నీటితో రైతులు శోక సముద్రంలో మునిగిపోయారు. అధికారులు వచ్చారు, ఎంక్వైరీ జరుగుతుంది. అధికారులు తక్షణమే రైతులకు మాత్రం ఎంతో కొంత ప్రభుత్వం నుంచి రైతులకు మేలు జరగాలని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు కోరుతున్నారు. ఏం జరిగింది ఏంది అనేది మన వీడియో ద్వారా చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనపేట మండలం మరిమల్ల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఇట్లా మంచుగడ్డలకు ఇంకా ఇప్పటి తెల్లారి వరకు కరగకపోవడము, ఇది మా ఊళ్ళో పెద్ద మనుషులుగా 56 ఏళ్ళ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ చూడని విచిత్రంగా పంట పొలాలు ఇంత నష్టం జరిగి ఇప్పటి వరకు ఇంకా రాళ్ళకి మంచు కరగకపోవడం ఇంత బాధాకరమో. ఇది రైతులు ప్రభుత్వం కొంచెం స్పందించి ఏదైనా ఆదుకోగలరని మరిమర్ల గ్రామ తరఫున మాట్లాడడం జరుగుతుంది. కోనపేట మండలం మరిమర్ల గ్రామంలో రాత్రి 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతంలో అకాల వర్షానికి దాదాపు 90% మరిమర్లలో పంట నష్టం జరిగింది. రాళ్ళు విపరీతమైన రాళ్ళు, దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి పడని రాళ్ళు మొత్తం సీసీ రోడ్డు, మానాల సైడ్ వెళ్ళే సీసీ రోడ్డు కంప్లీట్ కనబడకుండా మొత్తం పొలాల ఇట్లాంటి ఘోరమైన రాళ్ళు పడి అకాల నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు దయచేసి మరిమర్ల ప్లస్ కోనపేట మండల్లో దాదాపుగా కోనపేట మండలు మరిమర్ల విలేజ్లో మాత్రం 90% రైతులు నష్టపోయారు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ విప్పు గారు తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా మరిమర్ల రైతుల తరఫున డిమాండ్ చేస్తుంది. దరిదాపు ఒక 4 ఎకరాల పొలము, ఇది మొత్తం నాదైతే ఒక 4 ఎకరాలు ఊరంతా పడ్డది. కానీ కాకపోతే ఏం లేకుండా ఇట్లా ఇప్పటికి కూడా రాత్రి 12 గంటలకు పడ్డ రాళ్ళు ఇప్పటికి కూడా కరగలేదు. కరగక ఈ మొత్తం రాళ్ళన్నీ పడి ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయినాయి. అట్లకన్నా ఎక్కువ రాళ్ళే కనబడుతున్నాయి. మా గురించి ప్రభుత్వం మా మీద చర్య తీసుకొని రైతులను కొంచెం ఆదుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీకు అందరికీ నమస్కారం. మరిమర్ల గ్రామంలో రాత్రి వడగళ్ళ వానతోటి తీవ్రంగా ఒక 200-250 ఎకరాల పంట పూర్తి చేతికొచ్చినటువంటి పంట ఇలా రైతుకు అందకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం వాళ్ళకి కట్టియాలని చెప్పి మేము కోరుతున్నాం. కలెక్టర్ గారు కూడా వెంటనే వచ్చి దీన్ని విజిట్ చేసి ఒక్క ఎకరానికి 50,000 రూపాయల వరకు రైతులకు సాయం చేసినట్టయితే రైతులు పెట్టుబడి పెట్టి ఇలా లాసులో ఉన్నారు. కాబట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి రైతులకు. ఊరియా లేక రకరకాల కష్టపడి చేతికొచ్చినటువంటి పంట వల్ల చేతికంటకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే సంధించి ఎకరాన 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రైతుకు మేము కోరుతున్నాం. కోనపేట మండలం అకాల వర్షాల రాళ్ళ వానతో మరిమర్లలో వడ్ల నష్టము మినిమంగా 250 ఎకరాలు నష్టం జరిగింది. అందులో 50 నుంచి 60 మంది రైతులు చాలా నష్టపోయారు. దానికి గవర్నమెంటు ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. 100% పోయినది. దాన్ని కొంచెం మీరు గమనించి అధికారులందరూ తొందరగా స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. రాత్రి 11 గంటలకు 8-9 గంటల నుంచి స్టార్ట్ అయింది. మెల్లమెల్ల చాలా రాత్రి 1 వరకు 12-1కి మొత్తం రాళ్ళు గాడుపు బయటకు వెళ్ళకుండా ఉరుములు మెరుపులతోటి మొత్తం పొట్టు రాళ్ళు ఒక రోళ్ళ మీద నడతామంటే మొత్తం తెల్లగా మొత్తం ఇక్కడ వరకు కూడా ఉన్నాయి రాళ్ళు. ఇక్కడ వరకు ఇంకా రాళ్ళు అక్కడిక్కడ మొత్తం ఒక్కొక్కడ తట్టలుగా ఉన్న రాళ్ళు ఉన్నాయి. మొత్తం ఏం లేకుండా రాలిపోయింది, ఒక ఇత్తు లేకుండా రాలిపోయింది. ఏదైనా దయచేసి మీరు ఏదైనా
ప్రభుత్వం స్పందించాలి. నిన్న రాత్రి 1 గంటకు మరిమడ్ల గ్రామంలో వడగండ్ల వాన కురిసి 200 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. తీవ్రమైన వడగాళ్ళు, తీవ్రమైన గాలి, దాంతో రైతుకు పంట అనేది కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ప్రభుత్వం స్పందించి మా గ్రామాన్ని, మా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.